ఉట్టికే ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాననిందట. ఆంధ్రాలోనే దిక్కులేదు మనకి, తెలంగాణలో కూడా పోటీ చేస్తాడట. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నారు. ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు, ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి కాని వాడిని ఇక్కడ పోటీ చేసి నేనేం చేయగలను అని అన్నాడు. మీరందరూ కూడా విన్నారు. పవన్ కళ్యాణ్కి ఆ విషయం క్లియర్గా తెలుసు. ఆంధ్రాలోనే అతను ఏమీ చేయలేడు, కానీ తెలంగాణలో కూడా మళ్ళీ పోటీ చేస్తాను అనటమే ఇప్పుడు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ని చూసి ముక్కును వేలేసుకుని నవ్వుకుంటున్నారు. ఆంధ్రాలో మనం 3 పార్టీలతో కలిసి మనం ఎలా గెలిచామో, 3 పార్టీల ఓట్లు పడి కూడా ఈవీఎంల సహాయం తీసుకుని మనం ఎలా గెలిచామో పరకాల ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అర్ధరాత్రి 54 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా వేసుకున్నామో ఇప్పటికి కూడా సమాధానం లేదు ఎన్నికల కమిషన్ దగ్గర కానీ, లేకపోతే ఈ యొక్క కూటమి నాయకుల దగ్గర నుండి కానీ. అటువంటిది ఆంధ్రాలోనే దిక్కు లేదు, కానీ సింగిల్గా పోటీ చేసి పట్టుమని 10 సీట్లు తెచ్చుకునేదానికైనా ఆంధ్రాలోనే దిక్కు లేదు, కానీ తెలంగాణలో పోటీ చేస్తాడట. రెచ్చగొడుతున్నాడు. తెలంగాణ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ప్రాంతీయవాదం కేటీఆర్ అంటాడు, కాంగ్రెస్ అంటాడు, ఏదేదో మాట్లాడుతాడు. నేను పార్టీ పెట్టిందే రాజశేఖర్ రెడ్డి వల్ల అంటాడు. 2006లోనూ 2007లోనూ నా దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగాడు. మీపై కేసులు పెడుతున్నారు అని చెప్పాడు. నాకు అర్థం కాలేదప్పుడు, నిదానంగా నాకు అర్థమయ్యింది అని అంటాడు. కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి నిన్ను మోసం చేస్తే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మీ అన్న పార్టీని విలీనం చేసేశాడు? అంటే ప్రజారాజ్యం పార్టీకి చంద్రబాబు పెట్టిన తిప్పలు నీకు గుర్తులేదా? పార్టీ జెండా పీకేస్తున్నాము అని ప్రచారం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. పార్టీ జెండా పీకేస్తున్నాము అని ప్రచారం చేయటమే కాదు, పార్టీ ఆఫీసులో కూర్చుని టికెట్లు అమ్ముకుంటున్నారు అని మాట్లాడించింది ఎవరు? ఆ వ్యక్తి ఎవరు మనిషి? చంద్రబాబు మనిషి కాదా? నేరుగా మీ పార్టీ ఆఫీసులో టికెట్లు అమ్ముకుంటున్నారు అని చెప్పిన పరకాల ప్రభాకర్ నేరుగా టీడీపీ ఆఫీసుకు వెళ్ళలేదా? ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని నామరూపాలు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. మీ కుటుంబాన్ని, మిమ్మల్ని నోటికొచ్చినట్లు మాట్లాడింది నందమూరి కుటుంబం, నారావారి కుటుంబం. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి పైన మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఈరోజు చంద్రబాబుతో పొత్తులో ఉన్నావు కాబట్టి, నోటికొచ్చినట్లు మనం మాట్లాడాలి కాబట్టి, ఆంధ్రప్రదేశ్లోనే కులాలను మతాలను రెచ్చగొట్టడం కాకుండా తెలంగాణలో కూడా రెచ్చగొట్టాలి కాబట్టి, ఎక్కడ పోయినా పెంట చేసి ప్రజల్ని రెచ్చగొట్టాలి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నావు. కోడి చెరువు నేను ఆక్యుపై చేసి ఉంటే, అది ప్రభుత్వ భూమి అయి ఉంటే ప్రభుత్వానికి సంతోషంగా ఇచ్చేస్తాను అని అంటున్నావు. సంతోషంగా ఇవ్వడానికి నువ్వెవడు? భూమిని ఆక్యుపై చేసిన దానికి నీ పైన కేసులు పెట్టాలి, నిన్ను అరెస్ట్ చేయాలి. ఒక సామాన్యుడు భూమిని ఆక్యుపై చేస్తే గమనుంటారా? చిన్న పరసు ఒక 10 రూపాయల కాగితం దొంగతనం చేస్తేనే ఎతపై లోపలేసి మక్కిలు ఎరగొడుతున్నారు పోలీసులు. మరి కోట్లకు కోట్లు కబ్జాలు చేస్తూ నీతిమాని పనులు చేస్తున్న మీలాంటి వాళ్ళని ఏమనాలి? సింపుల్గా ప్రభుత్వ భూమి అయితే నేను ఇచ్చేస్తాను అనటం ఏంటి? ప్రభుత్వ భూమి కబ్జా చేశారు కాబట్టి, ఒక చెరువులో మీరు పట్టా పొందారు కాబట్టి, చెరువు భూమిని పట్టా పొందారు కాబట్టి ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమి. అలా పట్టా పొందినందుకు మీకు ఇచ్చిన అధికారులను, మిమ్మల్ని కూడా ఖచ్చితంగా కేసులు పెట్టి న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి. మీరు సంతోషంగా ఇవ్వడం ఏంది? ప్రభుత్వం లాక్కుంటుంది, మీ పైన కేసులు పెడుతుంది. ఇది ధర్మం. భారతదేశ చట్ట ప్రకారం ప్రభుత్వ భూముల్ని పట్టా చేసుకున్న వ్యక్తి, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వ్యక్తుల్ని న్యాయ ప్రకారం న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి. మీరు ఇవ్వనక్కర్లేదు. మీరిచ్చే దాన ధర్మాలు ప్రభుత్వాలు తీసుకొని అవసరం లేదు, అది ఏ ప్రభుత్వం అయినా కానీ. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ వేదికపై ఎలా మాట్లాడుతున్నాం, అటు రాజశేఖర్ రెడ్డి గారి నుండి తీసుకుని కేటీఆర్తో ముగిస్తాడు. రాజశేఖర్ రెడ్డి శత్రువే, కాంగ్రెస్ నీకు శత్రువే,
కేటీఆర్ శత్రువే, కేసీఆర్ శత్రువే. నేను కేసీఆర్ని ఏ రోజు ఏం మాట్లాడలేదు అంటావు. సోషల్ మీడియాలో చూడు నువ్వు మాట్లాడిన మాటల్ని. తాట తీస్తా కేసీఆర్ అని అన్నావా లేదా నువ్వు? కేసీఆర్ నిన్ను ఆ మాట అన్న తర్వాత ఎవడరా పవన్ కళ్యాణ్ అంటే ఫుట్బాల్ దన్నట్టు తంతాము ఇక్కడ కానీ కనబడితే అని కేసీఆర్ అన్నాడా లేదా? దాని తర్వాత నువ్వు తెలంగాణలో అసలు మాట్లాడటం కూడా నిలిపేసేవా లేదా? ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు? రెచ్చగొట్టడానికి ఒక ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారా? అదేమన్నా పాకిస్తానా అంటారు? మీలాంటి నాయకులు రెచ్చగొట్టడం వల్లే కదా ఆ ప్రజలు తిరగబడింది. అక్కడ తెలంగాణలో భూముల్ని దోచుకోవటం వల్లే కదా వాళ్ళు తిరగబడ్డారు. అక్కడ మనం నిజాయితీగా పరిపాలించి ఉంటే ఆ ప్రజలు తిరగబడేవారు కాదు, ఉద్యమాలు వచ్చేటివి కాదు కదా. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇకనైనా పవన్ కళ్యాణ్ మానుకోవాలి.